రేవంత్ పాలనలో ప్రశ్నించడమే నేరంగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా పేరు చెబితేనే సర్కారు వణికిపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను నిగ్గదీసి అడుగుతుంటే రేవంత్ రెడ్డి అసహనంతో ఊగిపోతున్నాడు. అందుకే బరితెగించి మరీ నిర్బంధ అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లపై దాడులు చేయించాడు, పోలీసులతో కేసులు పెట్టించాడు. కానీ ఇటీవలే రాజకీయ పోస్టులపై కేసులు పెట్టకూడదని నల్లబాలు ఇష్యూలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత రేవంత్ సర్కారు అక్షరాన్ని అనగదొక్కేందుకు కొత్త పన్నాగం పన్నినట్టు తెలుస్తుంది. తాజాగా పోలీసు శాఖలో జారీ అయినటువంటి మెమోను అందుకు నిదర్శనం. సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో సోషల్ మీడియాను అదుపు చేసేందుకు ఈ మెమో జారీ చేసినట్టు తెలుస్తోంది. రౌడీషీట్ అనే పదానికి అర్థం మార్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులేస్తోంది. ఇప్పటిదాకా సీరియల్ హత్యలు చేసే క్రిమినల్స్, దాడులు చేసే వారిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఇకపై తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. రేవంత్ సర్కారు నియంతృత్వానికి ఇది పరాకాష్ట. సైబర్ నేరాల నియంత్రణ పేరిట సోషల్ మీడియా వారియర్లపై రౌడీషీట్లు తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. తాజాగా సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీటు, సస్పెక్ట్ షీటు ఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ విభాగం ఓ మెమో జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులో అసలు వ్యూహం వేరేగా కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని భయపెట్టడమే సర్కారు లక్ష్యంగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా భయం పట్టుకుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. మెజార్టీ ఛానల్స్ అన్ని సర్కారుకు సాహో అంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సోషల్ మీడియా ఓ వారధిగా నిలిచింది. అందుకే సోషల్ మీడియాను నియంత్రించేందుకు రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రయత్నించి విఫలమవుతున్నాడు. ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లపై 100కు పైగా కేసులు పెట్టాడు. 20 నెలల కాలంలో మన్నే క్రిషాంక్పై దాదాపు 30 దాకా కేసులు, కునతం దిలీప్పై 20కి పైగా కేసులు, గౌతమ్ పోతగోనిపై 10ల సంఖ్యలో కేసులు, ఇటీవలే నల్లబాలుపై కూడా పోలీసులు ఎన్నో కేసులు పెట్టి వేధించారు. అయితే రాజకీయ పోస్టులపై కేసులు తగదని హైకోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. దీంతో దిక్కుతోచని కాంగ్రెస్ సర్కారు మరింత కఠినమైన ఆంక్షల అమలు దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. సైబర్ నేరాల నియంత్రణ పేరుతో జారీ చేసినటువంటి మెమోలో సోషల్ మీడియా గురించి ప్రస్తావించడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు, హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక స్ఫూర్తిని కాలరాస్తుందని విమర్శిస్తున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉండగా ఈ కొత్త మెమో జారీ చేయడం వెనుక కుతంత్రం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మెమో ముసుగులో సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణిచివేసే కుట్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతు నొక్కితే మాత్రం ప్రజలంతా ఏకమై తిప్పికొడతారని హెచ్చరిస్తున్నారు. నేపాల్, బంగ్లాదేశ్తో పాటు తాజాగా లడాఖ్లో జరుగుతున్నటువంటి పరిణామాల నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
తీసుకొచ్చినటువంటి 405 మేమో ఏం చెప్తుంది, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనే అంశంపైన మనం విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఏదైతే సోషల్ మీడియా అణచివేత ధోరణికి సంబంధించినటువంటి రోజుకొక మాట పుట్టుకొస్తుంది, రోజుకొక ఇష్యూ తీసుకొస్తారు తెరపైకి. 405 మేమో అనేది దేనికోసం సార్? అసలైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అబౌవ్ 3 crores ఎలాంటి ఏమైనా ఫైనాన్షియల్ క్రైమ్స్ అయితే వాటి కోసం, కానీ దాన్ని కాస్త అస్త్రంగా మార్చుకొని ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 111 BNS అని అడ్డం పెట్టుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు తీవ్రంగా విమర్శ వస్తున్న ఒక మేజర్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. ఇది మేం కాదు, రేవంత్ రెడ్డి గారు పదే ఏ సభ పెట్టినా కూడా సోషల్ మీడియా మీద పరుష పదజాలంతో విరుచుకుపడడం అందరు కూడా చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో ఇట్లా పెడుతున్నారు అట్లా పెడుతున్నారు అని అంటున్నారు. వారే కాకుండా వారి PCC ప్రెసిడెంటు, AICC ఇన్ఛార్జ్లు మధ్యలో కాంపిటీషన్లు కూడా పెట్టే ప్రయత్నం చేశారు. మీరు సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా పెడితే మీకు ప్రైజ్లు ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాం, ఇది అది అనేసి. ఏది ప్రియాంక గాంధీ గారు ప్రామిస్ చేసిన స్కూటీలు కాదు, కాంగ్రెస్ పార్టీగా సోషల్ మీడియాలో పనిచేస్తే మేము ఇది ఇస్తాము అని చెప్పి. ఇది వాళ్ళకు తీవ్రంగా ఈ ప్లాట్ఫామ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక కంట్రోల్ చేయలేక ఇప్పుడు ఫస్ట్ ఏం చేసిర్రు, కేసులు వేయడం మొదలుపెట్టిండ్రు. లాస్ట్ ఇయర్ నుంచి ఇన్ఫ్యాక్ట్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నన్ను ఒక 10 days చెంచల్గూడ జైల్లో పెట్టడం జరిగింది. అది ఇష్యూ కూడా ఏంటిది అని అంటే, రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ఫేక్ సర్క్యులర్ పెట్టారు. ఓకే, మనం పెట్టింది ఒరిజినల్ సర్క్యులర్. ఎందుకంటే స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని కాబట్టి స్టూడెంట్ గ్రూప్స్లో ఒరిజినల్ సర్క్యులర్ ఉంటుంది, దాన్ని పెట్టి మీరు పెట్టింది రాంగ్ అని అన్నందుకు ఉల్టా కేసు వేసి పెట్టడం జరిగింది. అదొకటి. తర్వాత దిలీప్ కొంతం గారిది RTC లోగో నుంచి మొదలైంది. RTC లోగో విషయం మీద కొన్ని ఛానల్స్లో వచ్చినాయి, ఇది కరెక్టా, RTC నంబర్ 1 లోగో ఎందుకు మారుస్తున్నారు, ఏది అని ఏంటిది అని ప్రశ్నించినందుకు వారి మీద కేసు. ఇది ఫేకు, ఇది అది అనేసి వేసిందే. కొన్ని ఛానల్స్ ఎవరైతే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారో వాళ్ళు వేసిన దాన్నే వారు వేసి ప్రశ్నించడం జరిగింది. నల్లబాలు రీట్వీట్ కానివ్వండి, ఇక రకరకాల ఎంతోమంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ట్వీట్ చేసినందుకు కానీ, లైక్ కొట్టినందుకు కానీ, రీట్వీట్ కొట్టినందుకు కానీ, ఒక IAS రీట్వీట్ కొట్టినందుకు కానీ, మీడియా వాళ్ళు ప్రశ్నించినందుకు కానీ, ఒక రైతుకు మైకు పెడితే ఆయనే సడన్గా ఫ్లోలో ఆవేశంతో మాట్లాడేసరికి జర్నలిస్టులను, మహిళా జర్నలిస్టులను కానీ, విద్యుత్ కోతలు అవుతున్నాయి అని ఎవరైనా రెసిడెంట్స్ పెడితే ఆ విద్యుత్ కోతల ఇంటికి అధికారులను పంపించి మీ మీద కేసులు పెడతాము అని చెప్పడం కానివ్వండి. ఇట్లా ఇదొక ఫేజ్ చూసినాం. కేసులు ఇవన్నీ కూడా ఇవాళ ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే గౌరవ హైకోర్టు కూడా నల్లబాలు విషయంలో మీరు హ్యాబిచువల్ అఫెండర్ అని ఎట్లా పదం వాడతారు, మీరు ఏం కేసులు వేస్తున్నారు, ఏంటిది ఇది అనేది సీరియస్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్పింది. అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్పేది ఏంటిది, బిలో 7 years వాటిని అసలు అరెస్ట్ కాదు, నోటీస్ ఇవ్వండి అని చెప్పారు. ఇంకా వైలేషన్స్ ఏంటి అంటే, వీళ్ళకు కేసులో కక్కుడితే ఏంటంటే మొబైల్ ఫోన్లు కావాలి. ఎంతసేపు మొబైల్ ఫోన్, ఏమున్నదా మొబైల్ ఫోన్లో, పైన BRS అగ్రనాయకుల నుంచి మొదలెట్టుకుంటే కింద కార్యకర్తల వరకు వ్యవస్థ ఏంటిది అనేది తెలుసుకోవాలని మొబైల్ ఫోన్లో సీజర్. ఈ అన్ని ఫేజ్లు, ఈ అన్ని స్టెప్స్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు తీవ్రంగా ఇక రాష్ట్రంలోనే వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఫెయిల్. నాకు గుర్తు, మీరు ఒకసారి డిబేట్ కూడా పెట్టిర్రు, నేరాలు లా అండ్ ఆర్డర్ ఎట్లా అదుపు తప్పుతుంది అని. లా అండ్ ఆర్డరు ఇవాళ అత్యాచారాలు, క్రైము, గన్ కల్చర్ మీద పెట్టారు మీరు. గన్ కల్చర్ ఇవన్నీ అవుతున్న క్రమంలో అవన్నిటిని గాలికి వదిలేసి ఇవాళ సోషల్ మీడియా వాళ్ళను ఏకంగా ఇక ఎట్లా కంట్రోల్ చేయాలి అని రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు పెట్టాలని ఈ మీరు చెప్పిన మెమో. ఓకే, ఇంత తీవ్రంగా ఇవాళ ఇక కంట్రోల్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే వేసింది అన్ని తప్పుడు కేసులు. ఉదాహరణకు దిలీప్ గారి మీద ఒక 28, 30 ఉన్నాయి, నా మీద ఒక 25 ఉన్నాయి, డజన్ల కొద్ది. BRS నాయకులు ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉండొచ్చు? ఓ మస్తు అండి, ఇక నంబర్ చెప్పలేం. ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇవాళ పావని గౌడ్ గారు ఉన్నారు, రకరకాల పురుషోత్తమ్ అని వరంగల్ నుంచి ఉన్నారు. ఇవాళ అసలు పాపం తిరుమన్ దాస్ నరేష్ అనే అబ్బాయి, ఆయనకైతే యూట్యూబ్ అకౌంటే లేదంట. తిరుమన్ దాస్ నరేష్కి యూట్యూబ్ అకౌంట్ లేకపోయినా ఎవరో నరేష్ అని పెట్టుకునేసరికి ఇది నువ్వు యూట్యూబ్ అకౌంట్ అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం. సో ఇట్లా రకరకాల వాళ్ళు. కెప్టెన్ ఫసక్ అనే ఒక అకౌంట్
తననైతే ఎందుకంటే ఏదో తీవ్రవాదుల్లాగా పిలిచి ఫోటోలు తీసి మళ్ళీ ఈ ఫోటోలను కాంగ్రెస్ వాళ్ళకు పంపించడం, ఈ అన్ని స్ట్రక్చర్ ఇదన్నీ ప్రయత్నం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల జీపేలు, ఫోన్పేలు, మా బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఏ వాహనం ఉన్నది, మీరు ఫోన్పేలు ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తూ ఉంటారు, ఇట్లా మొత్తం డీటెయిల్స్, ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు. చిన్నప్పటి మీకు ఒకటి చెప్తాను, 7వ తరగతి యాహూ మెయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరు యాహూ మెయిల్ వాడతలేదు. మొన్న రాజేంద్ర నగర్ పిఎస్ పోతే షాక్ అయింది ఏంటంటే 7వ తరగతిలో వారిన యాహూ మెయిల్ కూడా ముంగడ పెట్టి ఇది మీ యాహూ మెయిల్ కదా అంటే, ఏమి వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం, క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. ఈ అన్నిటినీ ఇక మొత్తం ఒక గ్రంథంలాగా తయారు చేసి పెట్టుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో పాపం పోలీస్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకుంది దీనికే. ఇప్పుడు వాళ్ళ లాస్ట్ గోల్ ఏంటిది అని అంటే, వీళ్ళని ఇక ఇబ్బంది పెట్టాలి, వీళ్ళకు ముద్ర వేయాలి అని వాళ్ళ రౌడీ షీటు ఓపెన్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. దీంతో చాలా తీవ్రమైన ఇబ్బందులు అవుతాయి. ఎందుకనంటే ఇప్పుడు ఎవరన్నా ఏ విషయాన్ని మనం ప్రయాణం చేద్దాం అనుకున్నా, పాస్పోర్ట్ విషయం మీద ఈ క్రిమినల్ యాక్టివిటీ, పాపం పాస్పోర్ట్ ఆఫీసర్లకు లేకుంటే మనం ఏదైనా దేశానికి వెళ్తే ఇమిగ్రేషన్ అఫీషియల్స్కో ఏం కేసెస్ ఉన్నాయో అని తెలిసి కదా సురేష్ గారు. ఓహో ఇది ఉందా మీ మీద, రౌడీ షీట్ ఉందా అనేసి. ఎలక్షన్స్ అన్నా లేకపోతే పండుగలు వచ్చినా, అయ్యో ఆ సస్పెక్ట్ షీట్లు ఉన్నాయంట, హిస్టరీ షీట్లు ఉన్నాయంట, రౌడీ షీట్లు ఉన్నాయంట అని మీరు రావాలి, సంతకం పెట్టుకోవాలి. ఇలాంటి న్యూసెన్స్. దిలీప్ కొనతం గారు వారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒక కార్పొరేట్ ఉద్యోగం గూగుల్ స్థాయి దాంట్లో పనిచేస్తూ ఎన్నో లిటరేచర్ వర్క్స్ చేస్తూ దాన్ని వదిలేసుకొని డిజిటల్ మీడియా డైరెక్టర్గా చాలా సౌమ్యులు. అట్లాంటి వ్యక్తి మీదే ఇలా షీట్. మా డాక్టరేట్ అండి, నేను లా గ్రాడ్యుయేషన్ చేసినాను, జర్నలిజంలో డాక్టరేట్ని, ఇలా రౌడీ షీట్ పెడతానంటే మాకు పూర్తి సమాచారం ఉన్నది. సోషల్ మీడియా యూజర్స్ అంటే ఇంకెవరు ఉన్నారు, ఇక 25 కేసులు 3+ కేసెస్ అని అంటున్నారు, వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు 3+ కేసెస్. దానికి 10 రెట్లలో పెట్టిన కేసులు ఉన్నాయి. మీరు ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో నిర్మల్ అంట, నకరేకల్ అంట, ఇంకెక్కడనో అంట తీసుకుపోయి భోపాల్లో ఒక కేసు వేసారు. సో ఇవల్ల మా లీగల్ సెల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దే హ్యావ్ అడ్రస్ దిస్ ఇష్యూ, ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళడము ఇవన్నిటిని కూడా చేస్తున్నారు. కాబట్టి ఇలా సైలెంట్గా గుట్టు చప్పుడు లేకుండా ఇవాళ ఈ రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఇవి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, ఇంద్రమ పాలన అని ఇవన్నీ చెప్పుకున్న వాళ్ళు ఇవాళ సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళ మీద ఇలాంటి చర్యలకు, దుశ్చర్యలకు వెళ్తున్నారు అని అంటే, మొన్న కేటీఆర్ గారు అంటే చాలామంది ఏదో బీజేపీ వాళ్ళందరూ కొంచెం ఆగమైంది. నేపాల్ ఏం జరిగిందండి, సోషల్ మీడియాని అక్కడ బ్యాన్ చేయగానే ఒక జెన్జీ మూమెంట్ మొదలైంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది బర్స్ట్ అవుట్ అయింది. వీళ్ళు దాన్ని ఆపాలి, ఆ ఇంటర్నెట్ షట్ డౌన్ మొత్తం చేసేసరికి ఇట్ బర్స్ట్ అవుట్, ఆ జెన్జీ మూమెంట్ అనేది అయింది. అలా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే చేసే ప్రయత్నం చేస్తే, సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళ మీద రౌడీ షీట్లు అవన్నీ చేస్తే డెఫినెట్గా తెలంగాణలో కూడా అట్లాంటి ఒక ఎదురీత రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చూడాల్సిన, అట్లాంటి ప్రతిఘటన అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. ఓకే రైట్. ఇప్పుడు మనకు అడ్వకేట్ జగ్గుల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే సార్. ఇదేంది హిస్టరీ షీట్స్ అంటే ఏంటి, సస్పెక్ట్ షీట్స్ అంటే ఏంటి, నేను 605 ఏం చెప్తుంది అసలు, దేనికోసం అసలు? అంటే క్లియర్ అండి, ఇక్కడ హిస్టరీ షీట్స్ అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ అంటే అనుమానిత రౌడీలు, అంటే రాజ్యాంగంలో లేని పదము, చట్టాలలో లేని పదాలు ఇవి. అంటే క్లియర్గా ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, కన్సర్న్ ఏసీపీ కావచ్చు, డీజీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, ఇక్కడ జ్యుడిషియల్ పవర్స్ని వాళ్ళ చేతిలోకి లాక్కునే ప్రయత్నమే ఈ సస్పెక్ట్ షీట్స్. అండ్ అదేవిధంగా మీరు అన్నట్టు హిస్టరీ షీట్స్ అంటే అనుమానం. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కావచ్చు, అదేవిధంగా కమ్యూనల్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని అంటే విపరీతంగా అంటే దేశద్రోహానికి సంబంధించిన కేసులలో మాత్రమే ఇలాంటివి చేసే అవకాశాలు చాలా తక్కువ సందర్భాలలో ఉన్నవి. కానీ ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వ్యక్తుల మీద కూడా చేస్తున్నట్టు వాళ్ళు ఇందులో వాళ్ళు ఇచ్చిన మెమోలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా ఇలాంటి కేసులలో మనం రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో క్రిషాంక్ కావచ్చు, కొనతం దిలీప్ గారు కావచ్చు, గౌతమ్ చాలామంది బాలు కావచ్చు అరెస్ట్ అయిన సందర్భాలలో కోర్ట్స్, కన్సెంట్ మేజిస్ట్రేట్ కోర్ట్స్ కావచ్చు, సెషన్ కోర్ట్స్ కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు, సర్టెన్ కండిషన్స్ మెన్షన్ చేస్తూ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్స్ ప్రకారం కోర్టులో అపియర్ కావచ్చు, అదేవిధంగా కన్సెంట్ ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు కావచ్చు అపియర్ కావాలనే కండిషన్ ఉంటుంది.
ఇప్పుడు ఆ కండిషన్ కోర్టులు పెట్టే అధికారం కోర్టులకు ఉంటుంది, ఆ జ్యుడిషియల్ పవర్స్ జడ్జెస్కి ఉంటుంది. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, సస్పెక్ట్ సిట్ అని ఒకటి నమోదు చేసి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు క్రిషాంక్ ఈజే చాలా అంటే తన పోస్ట్ ప్రశ్నించే విధానంలో వాస్తవం ఉంటుంది, తనలో ఎవిడెన్స్తో పాటు పోస్ట్ చేస్తుంటారు. అంటే ఎవిడెన్స్తో పాటు పోస్ట్ చేయడం కావచ్చు, ప్రభుత్వం తప్పులను ప్రశ్నించడం కావచ్చు, కాన్స్టిట్యూషన్ రైట్ అది. అలాంటి రైట్ను వైలేట్ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న తప్పులని వేరే రకంగా అంటే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయడానికి ఈరోజు అంటే ఈ సస్పెక్ట్ షీట్ అదేవిధంగా ఇలాంటి మెమోలు ఇష్యూ చేయడం అనేది జరిగిందని మాకు అనిపిస్తుంది. కానీ ప్రధానంగా సార్ ఏదైతే నల్లబాల విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి పోస్టులు పెడితే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది, దానికి ఆచితూచి అడుగులు వేయాలి, ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని చెప్పింది. అక్కడ తేలట్లేదని చెప్పేసి ఈ రకంగా దొడ్డిదారిన వీళ్ళు చేస్తారు అనుకోవాలి. ఇట్లా అంటే క్లియర్గా ఇప్పుడు ఇదైతే ఏదైతే ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏదైతే మెమో ఉందో దీన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. బేసింగ్ ఆన్ ది రీసెంట్గా కేటీఆర్ గారి ఇష్యూలో కూడా చాలా ఎఫ్ఐఆర్ స్క్వాడ్ చేయడం జరిగింది, అన్ని సోషల్ మీడియా పోస్టులు. అదేవిధంగా నల్లబాలు కేసు, క్రిషాంక్ కేసులు కూడా మేము చాలా కేసులు హైకోర్టులో క్వాజ్ చేసిన సందర్భం ఉన్నవి. కానీ ఇక్కడ క్లియర్గా హైకోర్టే క్లియర్గా చెప్పినప్పుడు వీళ్ళు పోలీస్ వ్యవస్థ అనేది హైకోర్టు అంటే జ్యుడిషియల్ పవర్, వాళ్ళ పవర్స్ను వీళ్ళు లాక్కోవడానికి చేసినటువంటి క్లియర్గా ఒక సర్క్యులర్ అని మనకు అర్థమవుతుంది. క్రిషాంక్ గారు, అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే చేసినటువంటి తప్పుదాలను ప్రశ్నిస్తున్నందుకే మీ పైన ఇలా కేసులు పెట్టారనుకోవాలా? ఇంకేముంటుందండి, ఇప్పుడు వారి దగ్గరనే లిస్ట్ ఉన్నది, ఉన్న ప్రతి కేసు. సోమ్ డిస్టిలరీస్ నకిలీ బీరు రాష్ట్రంలోకి తీసుకొని వస్తున్నారు అని అన్నప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ నమస్తే తెలంగాణ పత్రికలో ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ వస్తే పరువు నష్టం దావా వేస్తాం, మేము 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాం నమస్తే తెలంగాణ మీద అని జూపల్లి కృష్ణారావు గారు అన్నారు. అనగానే మేమేం చేసినామంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో డాక్యుమెంట్ చూసినాం, సోమ్ డిస్టిలరీస్కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని వచ్చింది. మేము అన్నాం, ఏం జూపల్లి గారు మీరేమో నమస్తే తెలంగాణ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాము, మేము అట్లాంటిది ఏం అనుమతులు రాలేదని అంటున్నారు, మరి ఆ కంపెనీ పలానా నకిలీ బీర్ కంపెనీ ఇది చేస్తున్నది కదా అనేసి మేము అడగడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అది మాట్లాడితే మళ్ళీ ఏమని అంటారు, మళ్ళీ దాని గురించి మాట్లాడితే కోర్టులో ఇవన్నీ కూడా సబ్జుడైస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు ఒక బ్రేక్ లక్ష్మణ్ గారు, ప్రధానంగా సైబర్ నేరాల నియంత్రణ అని చెప్పే మాట ఒకటి, ఇక్కడ అసలు ఈ సెక్షన్ సంబంధించి చేస్తున్నది ఏంటి, అసలు నిజం ఏంటి, అసలు ఆర్థిక పరమైనటువంటి నేరాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జరుగుతాయి అసలు? అంటే క్లియర్గా అండి, ఇక్కడ వాళ్ళు ఇట్లా ఆబ్లిక్ పెట్టడం జరిగింది. ఒకటి సోషల్ మీడియా అఫెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని. నిజంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తే చేయొచ్చు, అంటే సస్పెక్ట్ నిజంగా వాళ్ళు కోర్టులలో ఆన్లైన్లో ఫ్రాడ్ చేసినప్పుడు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినప్పుడు ఇలాంటివి చేయొచ్చు. కానీ సోషల్ మీడియా పోస్టుల ద్వారా పోస్ట్ చేసినప్పుడు ఇలాంటి సస్పెక్ట్ రౌడీ షీట్ చేయడం అనేది ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. క్లియర్గా మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు ఇప్పటి వరకు 2 నుంచి 3 వేల వరకు సోషల్ మీడియా కేసులు పెట్టడం జరిగింది. అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ని కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ప్రతినిధులను కావచ్చు కంట్రోల్ చేయడానికి ఇలాంటి సర్క్యులర్ తెచ్చిరేమో అని అనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా వాళ్ళ సర్క్యులర్లో ఒకటి చెప్పారండి, 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి చెప్పారు. చాలా కేసులలో ఈ కొనతం దిలీప్ గారి కేసు కావచ్చు, ఇంకా కొన్ని సోషల్ మీడియా కేసులలో పోలీసులు వాలంటరీగా ఆర్గనైజ్ చేసి చేయకున్న అలాంటి అఫెన్స్లను కూడా అలాంటి సెక్షన్ అట్రాక్ట్ అవుతుందని చెప్పి పోలీసులు రిమాండ్ చేసిన సందర్భం ఉంది. కానీ క్లియర్గా మేము అపోజ్ చేసినప్పుడు, బీఆర్ఎస్ లీగల్ టీమ్ అపోజ్ చేసి కన్సెంట్ రిమాండ్ని రిజెక్ట్ చేయమని సెక్షన్ అట్రాక్ట్ కాదని చెప్పినప్పుడు నాంపల్లికి సంబంధించి 7th ACJM కోర్టు క్లియర్గా దిలీప్ గారి కేసులో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది అట్రాక్ట్ కాదు, 111 సెక్షన్ అనేది అట్రాక్ట్ కాదు, సోషల్ మీడియా కేసులలో ఇలాంటివి పెట్టొద్దని సోకాజ్ నోటీస్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అంటే ఇక్కడ అలాంటి క్రైమ్ అట్రాక్ట్ కానప్పుడు, అలాంటి క్రైమ్ ఉన్నప్పుడు సోషల్ మీడియా పోస్ట్ చేసినప్పుడు మేము ఈ సస్పెక్ట్ ఛార్జ్షీట్ పెడతామని చెప్పి ఈ సర్క్యులర్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే కోర్టే యాక్సెప్ట్ చేయనప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరండి, జడ్జా, జ్యుడిషియల్ పవర్స్ ఏమైనా ఉన్నాయి. అందుకే వాళ్ళు జ్యుడిషియల్ పవర్స్ని వాళ్ళు గ్రాప్ చేయడానికి సర్క్యులర్ తీసుకొచ్చారు. 100% ఈ సర్క్యులర్ని మా లీగల్ టీమ్ సీనియర్స్ మోహన్ రావు కావచ్చు, భరత్ గారు కావచ్చు అందరం డిస్కస్ చేసి దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా ఇలా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం సార్? ఇప్పుడు పోలీసులు అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే 100% ఇక్కడ వాళ్ళు పోలీస్ మాన్యువల్స్ అంటున్నారు. క్లియర్, మంచి క్వశ్చన్ అది. పోలీస్ మాన్యువల్స్లో కొన్ని పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం కలిగినప్పుడు కావచ్చు, ప్రభుత్వ శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు కావచ్చు, కొన్ని ఎఫ్ఐఆర్స్ చేయవచ్చు, వాళ్ళని కస్టడీలోకి తీయవచ్చు, రిమాండ్ చేయవచ్చు. అది కోర్టు ప్రాసెస్, అది పోలీస్ ప్రాసెస్. కానీ ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఒక వర్డ్ ఉందండి, దేర్ ఫర్ ద అపియర్స్ టు బి నో నీడ్ ఫర్ ఎనీ అమెండ్మెంట్ అంటున్నారు.
అంటే పోలీస్ మాన్యువల్ని అమెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా మేము సస్పెక్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి అని చెప్తున్నారు. అంటే వాళ్ళే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈ మెమోని ఇష్యూ చేయడం జరిగింది. అంటే పోలీస్ మాన్యువల్ ఏముంది అనేది ప్రజలకు తెలియదు, కన్సర్న్ కోర్టు పర్మిషన్ లేదు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తయారు చేసినటువంటి ఇక్కడ ఒక లీగల్ అడ్వైజర్ అని ఒక రాములు గారి పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏముంది, ఆ రాములు గారు ఏం రిపోర్ట్ ఇచ్చారు, అసలు రిపోర్ట్లో ఉన్న విషయాలు ఏంటనే క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. క్లియర్గా అంటే సోషల్ మీడియా వారియర్స్ని, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయడానికి ప్రశ్నించే తత్వం, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికి మాత్రమే ఈ మెమో ఇష్యూ చేయడం జరిగింది. సస్పెక్ట్ అంటే అనుమానితుడే కదా సార్, అనుమానితుని పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, అది ఏదైతే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సార్. క్లియర్గా ఉన్నాడు చట్టంలో, మనకు భారత రాజ్యాంగంలో కావచ్చు, ఐపీసీ, సిఆర్పిసి కావచ్చు, బిఎన్ఎస్ఎస్ కావచ్చు, క్లియర్గా ఉందండి. ఇక్కడ ఒక వర్డ్ ఉందండి క్లియర్గా, అంటే వీళ్ళు చట్టం వాళ్ళ చేతుల్లోకి తీసుకునడానికి ఇది ఒకటే వర్డ్. మీరు చూడండి క్రిషాంత్ బ్రదర్, మీరు కూడా ఇది ఒక వర్డ్ నేను వచ్చే ముందు చూశాను. ఎప్పుడైనా కోర్టు పరిధిలో ఒక వ్యక్తికి శిక్ష వేసినప్పుడు, కోర్టు వేసినప్పుడు ఆయన నేరస్తుడు అవుతాడు. కానీ ఇక్కడ ఈ మాన్యువల్లో పోలీసు వాళ్ళు ఈ సర్క్యులర్లో ఒక వర్డ్ ఉంది చూడండి, సబ్ క్లాస్ బి అని చెప్తున్నారు వాళ్ళు. ద పర్సన్ నాట్ కన్విక్టెడ్ బట్ బిలీవ్డ్ టు బి అడిక్టెడ్ టు క్రైమ్. పోలీసు వాళ్ళు నమ్మితే సరిపోతుంది, శిక్ష పడాల్సిన అవసరం లేదంటున్నారు. అంటే ఇదేంటి చట్టం వాళ్ళు తయారు చేస్తున్నారా? ఇది పోలీసు రూల్ ఏమన్నా ఉందా, పోలీస్ లా ఏమన్నా వాళ్ళు క్రియేట్ చేసినారా, బియాండ్ ద చట్టం వాళ్ళు వర్క్ చేస్తున్నారా? వాళ్ళే రాసుకుంటే చట్టం కాదు కదండి. అమెండ్ చేయొద్దని వాళ్ళే అంటారు, కానీ శిక్ష పడకుండా నేరస్తుడని వాళ్ళే అంటారు. అనుమానితుడు అని ఎట్లా అంటున్నారు మీరు? ఇంతకుముందు ఏమైనా ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ నిజంగా ఏమైనా కన్విక్షన్ పడి ఉన్నదా? అలాంటప్పుడు అదొక రీజన్ అవుతుంది దీని ప్రకారం. కానీ అలా లేనప్పుడు వాళ్ళే అన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళే రూల్స్ను వైలేట్ చేస్తున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కృష్ణ గారు, అలాంటి వర్డ్స్ కావచ్చు, అలాంటి సెక్షన్లు పెట్టి ఇలాంటి చట్టం తీసుకురావడం వెనుక ఏంది అనుకోవాలి అసలు? అంటే మీరు ముందు అడిగిన కదా, అసలు ఎందుకు ఈ కేసెస్ పెడుతున్నారు, ఇదంతా కూడా షీటు ఇదంతా అంటే నిజంగా మా ఏమైనా క్రిమినల్ కేసెస్లు ఉన్నాయా, ఏమైనా హత్యలో లేకపోతే దాడులు అట్లాంటివి అంటే కాదు, జస్ట్ సోషల్ మీడియా ట్వీట్స్ మాత్రమే. రకరకాల పాలసీస్ మీద, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆ క్యాంపెయిన్ విషయం మీద వాటిని సపోర్ట్ చేస్తే డ్రోన్ విజువల్స్ అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి, అంతటి వచ్చింది. ఆ విజువల్ని ట్వీట్ చేసినందుకు కేసు. కానీ బయటికేమో నువ్వు మాట్లాడితే నేను నువ్వేమో ప్రైవేట్ ఒకళ్ళ ఇంట్లల్లో బెడ్రూమ్లల్లో డ్రోన్ నడిపించవచ్చు అంట, మేమేమో ఒక కాజ్, ఒక మంచి అటవీ ప్రాంతాన్ని నువ్వు నరికేస్తే దాని విజువల్స్ పెడితే నువ్వు కేసేస్తావు. మిస్ ఇంగ్లాండ్ విషయం మీద ఆమె మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలు చేసింది, మిస్ వరల్డ్ విషయం మీద. నాతోని ఇట్లా బిహేవ్ చేసిర్రు, మిస్బిహేవ్ చేసిర్రు. ఎవరు చేసిర్రు అబ్బా అని క్వశ్చన్ మార్క్ వేసినందుకు అందులో కేసు. ఇది విచిత్రం. చేయాల్సింది విచారణ, అంతా అంతర్జాతీయ స్థాయి ఒక కాంపిటీషన్ అయితే నువ్వు అది చేస్తే మరి చెడ్డ పేరు మన రాష్ట్రానికి వస్తుంది కాబట్టి దాని మీద విచారణ చేపట్టాలి. కానీ దాన్ని ప్రశ్నించినందుకు కేసు. ఎస్ఎస్సి పేపర్ లీక్స్ అలా కేటీఆర్ గారిని కూడా పెట్టిరు. ఇంకా విచిత్రం ఏంటంటే కేటీఆర్ గారు మేము ట్వీట్ వేస్తే కేటీఆర్ గారు రీట్వీట్ చేసిరు అంతే. అది క్వాష్ అయింది, కేటీఆర్ గారిది క్వాష్ అయింది, మాది అట్లనే నేస్తున్నట్టున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో అరెస్ట్లు అయినాయి, పేపర్ లీక్ అయిందని పత్రికల్లో వచ్చింది, దాన్ని మేము క్వశ్చన్ చేసినందుకు పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయిందన్నందుకు కేసు. ఇట్లా ఒక్కొక్క అంశం మీద అసలు వాళ్ళకి అర్థం కూడా అయితలేవు, ఆ కేసులు నిలబడతలేవు కూడా. అదే సార్, ఎన్ని కేసులు అయినా నిలబడినప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అసలు ఇంకా అసలు ఇప్పుడు అంటే వాళ్ళకు బేసికలీ సైలెన్స్ చేయాలని ప్రెషర్. అడుగడుగున ఫస్ట్ ఒక దగ్గర సక్సెస్ అయ్యిండ్రు, ఫస్ట్ కేసు అది సక్సెస్ అయిన తర్వాత జైలు అన్న తర్వాత లీగల్ సెల్ ఫామ్ అయ్యి లీగల్ సెల్ పూర్తిగా యాక్టివ్ అయిపోయింది. ఎక్కడికక్కడ అరెస్టులు కాకుండా ఇప్పుడు ఒక స్టేజ్ వాళ్ళు ముందు ఖచ్చితంగా కూడా నోటీస్ ఇవ్వాలి అని ఉండే. 35 CRPC, ఇట్ హస్ బికమ్ 41 CRPC, నౌ ఇట్ హస్ బికమ్ 35 BNS. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇనిషియల్గా నోటీసులు అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టు వచ్చి తీసుకొని పోయిండ్రు. తర్వాత లీగల్ సెల్ ఏం చేసింది అంటే లేదు మీరు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ మా మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా మా లీగల్ సెల్ కూడా ముంగట సుప్రీంకోర్టు పెడుతున్న జడ్జ్మెంట్స్, వై విల్ వి గివ్ అవర్ మొబైల్ ఫోన్, ఇవ్వము ఎలక్ట్రానిక్ డివైస్. అక్కడ మళ్ళీ వాళ్ళకు ఒక బ్లాకెడ్ హర్డిల్ పడ్డది. ఓకే, ఇక దాని తర్వాత వచ్చింది ఈ 7 years గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తలేరు. వారు అన్న దాంట్లోనే వీఆర్ బియాండ్ ద లా, మేమే లా కంటే సుప్రీం అనే విధానంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు అట్లనే అసెంబ్లీలో మాట్లాడతారు. సుప్రీంకోర్టులో క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని అంశాల మీద ముఖ్యమంత్రి గారు.
సేమ్ ఇవాళ వాళ్ళ పోలీస్ తీరును కూడా అట్లాగే చేస్తున్నారు, వైలేషన్స్ అయితే. ఆ వైలేషన్స్లో భాగంగా ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వన్ స్టెప్ అహెడ్, మేమే ఇక లా అన్నట్టు. అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ మీరు ముద్దాయిలాగా చూడలేరు, మీరు ఈ లాస్ తీసుకొని వచ్చి చేయలేరు. హ్యాబిచువల్ అఫెండర్ అనే పదం ఇప్పుడు మొన్న శశిధర్ గౌడ్ దాంట్లో అదే వచ్చింది, హ్యాబిచువల్ అఫెండర్ అనే పదం వాడకండి అని గౌరవ జడ్జి గారు చెప్పడం జరిగింది. వీళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే లాస్ట్ టైం రిమాండ్కి పంపించినప్పుడు 2014 కంటే ముందున్న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేసులు కూడా, కొట్టేసిన కేసులను కూడా లెక్క చూపెట్టాలి కదా ఈయన మీద ఇన్నున్నాయని ఆ 40 కేసులను యాడ్ చేసి కూడా చేసే ఒక కుట్రపూరితంగా చేసి. సో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టాలి, దిలీప్ పొంతం గారిని నిర్మల్ చుట్టూ తిప్పాలి, ఒకళ్ళను రామగుండంలో తిప్పాలి, వీళ్ళను బిజీ పెట్టాలి అని. అయితే వీళ్ళు చేసిన దాంతో ఇంకొకటి ఏమైంది, 7 years లోపు ఉన్న దానికి రిమాండ్ చేయవద్దు అనే దాన్ని సర్క్యులర్ వచ్చే విధంగా ఎంఫసైజ్ చేసింది మన లీగల్స్. ఓకే. సో ఇట్లా ప్రతి ఒక్క స్టెప్ హర్డిల్ వచ్చే విధంగా ఇవన్నీ అయ్యేసరికి ఇలా లాస్ట్కి ఏమైపోయిందంటే ఇక చలో ఈ రౌడీ షీట్ అనేది ఓపెన్ చేద్దాము, హిస్టరీ షీట్ అనేది ఓపెన్ చేద్దాము అనే ఒక ఎఫర్ట్ ఇందులో పెట్టినట్టున్నారు. ఎందుకంటే ఆపలేకపోతున్నారు. సోషల్ మీడియా యూజర్స్ అంటే ఇండివిజువల్స్ అని కాదు కదా, మొత్తం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, వాట్సాప్. మనం ఇంకో పాయింట్ మిస్ అవుతున్నాం, ఇంకొకటి కూడా తీసుకొని వచ్చారు ఒక 2 నెలల క్రితం. ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు వాట్సాప్లో దూరండి, రెసిడెంట్స్ గ్రూప్స్లలో, ఊర్ల గ్రూప్స్, వాళ్ళ విలేజ్ గ్రూప్స్లలో దూరి వాళ్ళు ఏం చాట్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇంత ఇన్సెక్యూరిటీయా. అందులో వాట్సాప్ లేదన్న డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నారు. అడ్మిన్ ఎవరు, ఏంటిది అడ్మిన్, చలో నువ్వు నీ కేసు వేయాలన్నా నేను పోలీస్ స్టేషన్లో ఒకరోజు కూర్చోబెట్టమంటావా, లేకుంటే మమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తావా, ఇలా చేద్దాము అనే ఎఫర్ట్లో భాగంగానే ఈ సస్పెక్ట్ షీటు, హిస్టరీ షీట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ముఖ్యంగా వ్యక్తిగత సమాచారాన్ని హరించే విధంగా ఉన్నాయి ప్రతిదీ. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని హరించడం కరెక్ట్ అని అంటారా? కాన్స్టిట్యూషన్లో క్లియర్గా అంటే మన వ్యక్తిగత గోప్యతకి రాజ్యాంగం రక్షణ కల్పించింది. ఇక్కడ క్లియర్గా వాళ్ళు చేసేదే అదే. ఇక్కడ అంటే మనము కాన్స్టిట్యూషన్ 21(19), 20, 21, 22 క్లియర్గా పౌరుల హక్కులకు భద్రత కల్పిస్తుంది. అందులో గోప్యత కూడా ఒక హక్కు కిందనే వస్తుంది. ఇక్కడ దీన్ని వాళ్ళు వైలేట్ చేస్తున్నట్టు క్లియర్గా మనకు కనబడుతుంది. ఇక్కడ యాక్చువల్లీ రౌడీ షీట్ అనే అక్షరమే, రౌడీ షీట్ అనే పదమే లేదండి లాలో. పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి వాళ్ళ రూల్స్లో, వాళ్ళ మాన్యువల్స్లో వాళ్ళు రాసుకుంటున్నారు. జస్ట్ ఆ డైరీ కింద వాళ్ళు రాసుకోవాల్సింది ఇది. దీన్ని పబ్లిసైజ్ చేసి అంటే సోషల్ మీడియా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే, అంటే సోషల్ మీడియా వార్స్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే చేసినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ అంటే అనుమానిత ఏది వ్యక్తుల కింద సస్పెక్ట్ రౌడ్ షీట్స్ అని ఈ మధ్యలో మనం ఈ 2 days నుంచి మనం దీన్ని చూస్తున్నాం. క్లియర్ దీనికి కారణం కూడా మనం ఒకటి గమనిస్తే 2000 నుంచి 3000 కేసులు ప్రభుత్వం అక్రమంగా సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎన్ని కేసులు పెట్టినా దాదాపు 99 కేసులలో మేము సేమ్ డే బెయిల్ తీసుకురావడం కావచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకురావడం కావచ్చు, నాట్ టు అరెస్ట్ కావచ్చు, 35 Class 3 నోటీసులు తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడ కూడా అంటే చట్ట పరిధిలో మేము మా క్యాడర్కి మేము రక్షణ కల్పిస్తున్నాం యాజ్ ఎ బీఆర్ఎస్ లీగల్ టీమ్. అంటే ఎక్కడ పోలీసు వాళ్ళకు జ్యుడిషియల్ పవర్స్ క్యాడర్ని అంటే కాన్స్టిట్యూషనల్ రైట్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు అంటే నిజంగా వాలంటరీగా ఇబ్బంది పెట్టడానికి, అంటే ఇప్పుడు సస్పెక్ట్ ఛార్జ్ షీట్ సో పర్సన్ మీద వాళ్ళు నమోదు చేసినప్పుడు పిఎస్కి ఎప్పుడంటే అప్పుడు పిలవచ్చు, కూర్చోబెట్టవచ్చు, నైట్ పిలవచ్చు, డే టైంలో పిలవచ్చు, అట్లా వాళ్ళు మాన్యువల్ రాసుకున్నారు, చట్టంలో లేదు. అలా ఉందని వాళ్ళ భయాంప్రాంతాలకు గురి చేసి పోస్ట్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఆపడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం అనిపిస్తుంది. అవుతుంది సార్, ఎట్లా అవుతుందండి? కాన్స్టిట్యూషనల్ రైట్ కదా, రాజ్యాంగాన్ని అయితే పోలీస్ వ్యవస్థ మార్చలేదు కదా, ఆ కమిషనర్ మార్చలేడు కదా, వాళ్ళు ఏదో సర్క్యులర్ తీసి అమెండ్మెంట్ లేకుండా మేము చేస్తామన్నట్టు కాన్స్టిట్యూషన్ గొంతులను ఆపలేరు కదా. మనం నేపాల్లో ఏమైంది, శ్రీలంకలో ఏమైంది మనం చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి అలజడి స్టార్ట్ అయిందంటే ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక రైతు కూడా, నాకు తెలిసి తెలంగాణలో లక్షల మంది రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరి మీద సస్పెక్ట్ రౌడ్ షీట్ మరి మెన్షన్ చేస్తారు, మీరు పెట్టే అవకాశాలు ఉన్నాయా? నేను నేపాల్ అంశమే మాట్లాడదాం అనుకున్నా. యాక్చువల్లీ నేపాల్లో ఎలా జరిగిందో ఏం జరిగిందో మనం చూసాం మొత్తానికి. ఇప్పుడు కావాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్స్ పైన కావాలనే ఇలా చేస్తుంది అనుకోవాలి. అంటే క్లియర్గా కదండి మనకు అర్థమవుతుంది. అంటే జ్యుడిషియల్ వాళ్ళు ఎన్ని రిమాండ్ చేసినా మేము జైలుకి అయితే పంపించట్లేదు మోస్ట్లీ వాళ్ళని. కాబట్టి మేము ఇక్కడ ఎట్లీస్ట్ సర్క్యులర్ ఇష్యూ చేసి సస్పెక్ట్ రౌడీ షీట్ అని వాళ్ళకు భయం కొల్పించి ఎలాంటి ఏమైనా ధర్నాలు వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన ఏమైనా మీటింగ్స్ కానీ పెట్టినప్పుడు ముందే వీళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని ఆపే ప్రయత్నమే ఇది.
ఓకే, ఇంకా లోతైన విశ్లేషణ చేద్దాం. లక్ష్మణ్ గారు, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే నల్లబాల విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ పోలీసులకు ఇచ్చింది క్లియర్ కట్గా, అయినప్పటికీ కూడా పోలీసులకు ఇచ్చిన గైడ్లైన్స్ పాటించకుండా మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకురావడం వెనుక ఏంటి అసలు? అంటే అదే 100% అది కుట్ర ఉందన్నట్టే మనకు క్లియర్గా కనబడుతుంది సురేష్ గారు. ఇక్కడ క్లియర్గా మనం చెప్పాలంటే నల్లబాలు గారి కేసులో క్లియర్గా డీజీపీకి, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్లకి, అదేవిధంగా మ్యాజిస్ట్రేట్లకు కూడా కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి బిలో 7 years 35 Class 3 నోటీస్ ఇవ్వాల్సిన కేసులో కూడా అరెస్ట్ చేయడం ప్రాపర్గా లేదు. అది మీరు అలా చేయకండి అని క్లియర్గా చెప్పడం జరిగింది, వాళ్ళను హెచ్చరించడం కూడా జరిగింది. అలాంటి ఆర్డర్ వచ్చినప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు పోలీసు వాళ్ళకి తక్కువ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఇలా సస్పెక్టెడ్ రౌడీ షీట్ అని ఒకటి తీసుకొచ్చి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము, ఎందుకంటే రిమాండ్ చేస్తే కోర్టులో నల్లబాల్ కేసు కావచ్చు, లక్ష్మణ్ గారి కేసు కావచ్చు, అరుణేష్ కుమార్ కేసు, కొన్ని జడ్జిమెంట్స్ ప్రకారము లలిత కుమార్ గారి కేసు కావచ్చు, బేసింగ్ ఆన్ ద జడ్జిమెంట్స్ కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నది. కాబట్టి ఈ హైకోర్టు కేటీఆర్ కేసులో కూడా సోషల్ మీడియా చీఫ్ మినిస్టర్ దానికి సంబంధించిన ఒక కేసులో కూడా క్వాజ్ చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియా పోస్టులు చేసినటువంటి ఏ కేసు కూడా హైకోర్టులో నిలవట్లేదు, క్వాష్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ పోలీస్ వాళ్ళ పవర్స్ అనేటివి వాళ్ళు చూయించుకోవడానికి సోషల్ మీడియా వారియర్స్ని, క్రిషాంక్ లాంటి వాళ్ళని పోస్టులు పెట్టకుండా భయభ్రాంతులకు గురి చేసి ఇంకా పెట్టొద్దు అనే దాంట్లో ఇలాంటివి తీసుకొస్తే వాళ్ళు పెట్టరేమో అనుకుంటున్నదని ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులాగవు, ఇంకెక్కువ ప్రశ్నిస్తూనే ఉంటుంది. బీఆర్ఎస్ లీగల్ టీమ్ మా క్యాడర్కి 24 hours రీసెంట్గా 2 days బ్యాక్ మా కేటీఆర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ భవన్, తెలంగాణ భవన్ కాదు, జనతా గ్యారేజ్, ఇక్కడ న్యాయవాదులు కూడా ఉంటారు. 24 గంటలు మా వాళ్ళని కంటికి రెప్పలా మేము కాపాడుకుంటాం. నిజంగా బీఆర్ఎస్ సోషల్ వారియర్ చేస్తుంది, ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు వాస్తవంగా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలో వాస్తవం ఉన్నప్పుడు అది క్రైమ్ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్తుంది, కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఎన్ని సర్కులర్ తీసుకొచ్చినా బీఆర్ఎస్ లీగల్ టీం క్యాడర్కి అండగా ఉంటుంది, మేము కాపాడుకుంటాం. కృష్ణ గారు, ఏదైతే ప్రశ్నించే గొంతును నొక్కేందుకైనా ఇవన్నీ దాని మీద డౌటే లేదు. ఇప్పుడు అధికార ప్రతినిధిగా మా బాధ్యత ఏంటండి? వాట్ ఈస్ మై జాబ్? ప్రజల అంశాలు మాట్లాడడమే కదా, వ్యక్తిగత అంశాలు ఏం మాట్లాడతలేము. పొద్దున్న లేచి ప్రజల అంశాలే మాట్లాడుతాం. నేను ఇప్పుడు కూడా మీ స్టూడియోకి రాకముందు ఇన్ఫ్యాక్ట్ లక్ష్మణ్ గారికి ఒక కాపీ పంపించి మా స్థానిక కంటోన్మెంట్ నియోజకవర్గంలో అక్కడ స్థానికులు ఒక 50 సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళకు నోటీసులు ఖాళీ చేయండి మీరు అనేసి అక్కడున్న కంటోన్మెంట్ అధికారులు ఇచ్చారు. అక్కడున్న 5 ఆలయాలకు కూడా 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉంటున్న ఆలయాలకు కూడా నోటీసులు పెడితే లక్ష్మణ్ గారికి పంపించి దాని మీద లీగల్ డ్రాఫ్ట్ చేయరా లక్ష్మణ్ గారు అని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్నే సోషల్ మీడియాలో పెట్టినాను. సో సోషల్ మీడియా అంటే ఏంటిది? ఇట్స్ ఎ టూల్. 2 పబ్లిక్లో జరుగుతున్న ఇష్యూస్ న్యూస్ పేపర్లో మనకు నెక్స్ట్ డే ఉంటుంది, మీ న్యూస్ ఛానల్స్లో సెగ్మెంట్స్ ఉంటాయి. పలానా ఇది ప్రైమ్ టైమ్ డిబేట్ అనో, లేకుంటే న్యూస్ బులెటిన్ అనో, ఉర్దూ న్యూస్ అనో, ఇంకేదో సెగ్మెంట్స్ ఉంటాయి. సోషల్ మీడియా ఇన్స్టెంట్ మనకు ఏదైనా థాట్ వచ్చింది మనం అది పెడతాం. సో ఇవాళ ఒక పొలిటికల్ పార్టీగా, ఒక స్పోక్స్ పర్సన్గా మేము సోషల్ మీడియాని అదొక మీడియంగా వాడుకుంటున్నాం. న్యూస్ పేపర్స్లో వచ్చే అంశాన్ని మా అనలిటికల్గా మేము దాన్ని ఒపీనియన్స్ పెడుతున్నాం. దానికి ఇప్పుడు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ అన్నప్పుడు ఒకటి మా బీఆర్ఎస్ పార్టీ లైన్ ఉంటుందండి, అది కాంగ్రెస్ పార్టీకి నచ్చకపోవచ్చు, కానీ నచ్చకపోవడాన్ని మీరు క్రిటిసిజంగా తీసుకోవాలి. అయితే మీరు ఒక కౌంటర్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు డిబేట్లు మీరు కండక్ట్ చేస్తారు, 2-3 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఒక్కొక్క పార్టీ, కానీ ఇక్కడ మేము మీ ఒపీనియన్ పెట్టాం, మీ గొంతునే నొక్కేస్తాం, దానికి మేము కేసులు వేస్తాము, షీట్ ఓపెన్ చేస్తాం అని అంటే ఇది నేను లక్ష్మణ్ గారు లార్జర్గా చెప్తారని అనుకున్నా. ది కాన్సిక్వెన్సెస్, ఒక షీట్ ఓపెన్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ నిజంగా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఒత్తిడి గవర్నమెంట్, జ్యుడిషియరీ గురించి ఎక్కువ అనలేము కూడా, కానీ గవర్నమెంట్ ఒత్తిడి పెడుతుంది. నా బెయిల్ ఎంతమంది జడ్జిలు మారారు లక్ష్మణ్ గారు? 5 జడ్జిలు ఒకటే రోజు. ఇక ఎందుకో ఇక విచిత్రం నన్ను తీసుకొని వెళ్ళారు. ఇక వీరు పాపం లోపల కొట్లాడుతున్నారు, పోరాడుతున్నారు, బయట నిలబడున్నాడు. ఒక జడ్జి గారు చక్కెర వచ్చిందంటున్నారు, ఒక జడ్జి గారు నేను వినని అంటున్నారు, ఒక జడ్జి గారు లేచి వెళ్ళిపోయినరు, ఒక జడ్జి గారు సెలవు అని అంటున్నారు, ఒక జడ్జి గారేమో 5 అయిపోయింది మీరు ప్రెజెంట్ చేయరా, ఇన్ని గంటలు ఎందుకు పెట్టుకుని నేను వినను వారిని అన్నారు. ఇట్లా ఇవన్నీ అంటే ప్రెషర్స్, మేము వారిని ఏమంటలేం కానీ గవర్నమెంట్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. సో
ఇప్పుడు ఈ షీట్ అయినప్పుడు మాకు లీగల్ సెల్ ఉన్నది, అండగా ఉన్నది, 100% అక్కడికి వెళ్తుంది. కానీ ప్రభుత్వమే ఒత్తిడి పెడితే అంత ఈజీగా ఒక షీట్ తర్వాత బెయిలు అంత ఈజీగా నేను అన్నట్టు ఒక ప్రయాణం చేయాలనో లేకపోతే ఇంకోటి ఎంత గలీజ్ అలవాట్లు వీళ్ళకంటే ప్రభుత్వానికి వీళ్ళు ఫోటోలు తీస్తున్నారండి. పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వాళ్ళను ఫోటోలు తీసి ఇది కాంగ్రెస్ వాళ్ళకి బయటికి పంపిస్తున్నారు. చాలాసార్లు చాలామంది పెట్టిండ్రు ఫోటోలు. ఓకే, అది మహిళా జర్నలిస్టులు కానివ్వండి, సోషల్ మీడియా యూజర్స్ కానివ్వండి. మేము సోషల్ మీడియాలో అడిగినాం, ఇదేంది వాళ్ళు ఏమైనా క్రిమినల్సా, వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా, లేకపోతే ఏమైనా బ్యాంకులు దొంగతనాలు చేసిన వాళ్ళ సోషల్ మీడియాలో పెడితే మీరు ఈ ఫోటోలు తీసుకోవడం ఏంది, మళ్ళీ కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్ళకి పంపడం ఏంది అని. సో ఈ షీట్ అయితే ఎట్లా మొరాల్ డ్యామేజ్ చేయాలి, క్యారెక్టర్ అసాసిన్ చేయాలి, ఏదో రౌడీ షీటర్. ఇలా ఒక పేపర్, ఏం పేర్లు తీసుకోవాలన్నా వద్దా అని కూడా అంటలే, కానీ ఇక మీడియా ఏం చేయాలి, ఎల్లో మీడియా, అది ఎల్లో మీడియా కాదులేండి, అది డెక్కన్ క్రానికల్ అని ఓకే, సైబర్ క్రుక్స్ అంట. సైబర్ క్రుక్స్ అనే పదం, ఈ క్రుక్ ఏందండి, క్రుక్ ఎంత పెద్ద పదం అది. ఒక ఆపోజిషన్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. హౌ కెన్ యూ కాల్ దెమ్? అసలు ఇది ఒక లాంగ్వేజేనా? అక్యూజ్డ్ అన్నా కూడా అది లీగల్గా కూడా అసలు క్రుక్ అని ఎట్లా అంటారు చెప్పండి. అట్లాంటి ఆర్టికల్, ఈ కేసుని సైబర్ క్రుక్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కేసు వేస్తారు. మరి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఈ పాపం నిరుద్యోగులను అందరిని ఆయనను పట్టుకొని ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు కాంగ్రెస్ నుంచి, పేరెందుకులే కానీ. ఆయనే ఇవాళ ప్రస్తుత కాంగ్రెస్ మీడియా చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ 2023లో ఎలక్షన్స్ అప్పుడు సర్వేలు రిలీజ్ చేశారు. 10 రోజులు అనగా, వారం రోజుల్లో 4 రోజులు అనగా రిలీజ్ చేశారు ఫలితాలు. సిబిఐ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద ఫలితాల సర్వే అని సిబిఐ అట. సిబిఐ ఎక్కడన్నా ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ చేస్తుందా అండి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంకా విచిత్రం, రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ సర్వే వాళ్ళు ట్వీట్లు చేసిర్రు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అప్పుడు ప్రతిపక్షం నుండి రా ఇస్ ఫర్ కౌంటర్ టెర్రరిజం, అది తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే రిలీజ్ చేసిందంట. అట్లాంటి వాళ్ళ మీద టైం వేస్ట్ చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నీ ఫేక్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి చెప్తాను, అది పదే పదే చెప్తుంటాను, ఎందుకంటే బిలో ద బెల్ట్ పాలిటిక్స్ అది మనం గుర్తు చేస్తుండాలి. కేసీఆర్ గారి లాగా కనబడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ని కర్ణాటక నుంచి తీసుకొని వచ్చారు, సునీల్ కనుగోలు అనే ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టి. ఓకే, ఆ సునీల్ కనుగోలు ఈయనతో యాడ్ చేయించారు, ఆ కారు టైర్ పంక్చర్ అయినట్టు. బిలో ద బెల్ట్ పాలిటిక్స్ అయినా కూడా ప్రభుత్వం ఏమీ వేధించలేదు, ఆయన మీద కేసు లేదు. ఇంకా మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ సునీల్ కనుగోలు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అప్పుడు కమిషనర్ గారిని కలిసి, రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనర్ గారిని కలిసి, మా పార్టీ వాళ్ళే నా మీద ఈ బూత్ పురాణం పెడుతున్నారు, తిట్టుతున్నారు నన్ను సోషల్ మీడియాలో అని చూస్తే విచారణ చేపడితే రేవంత్ రెడ్డి గారే ఒక ఐటీ టెక్ వింగు ఈ సునీల్ కనుగోలు అనేటంతో ఏర్పాటు చేసి పెట్టి చేసిర్రట. వాళ్ళ మీద ఏం కేసులు కానీ. సో ఇంత మూర్ఖంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుల మీద కూడా కాకపోయినా ఇలా ప్రజల అంశాలు మాట్లాడుతున్నప్పుడు హైడ్రా కూల్చివేతలు మాట్లాడుతున్నాం, రైతు లాఠీ చార్జ్ అయింది, వీడియో వచ్చింది, 3rd డిగ్రీ టార్చర్ చేసిరు ఒక రైతుని, ఆ వీడియో వేసినాం. మిస్సింగ్ ల్యాండ్ ఒకటి మాట్లాడింది ఈ కాంపిటీషన్స్ గురించి, ఆమె ఇంటర్వ్యూ వేస్తాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యమానికి అక్కడ పోతే రాజకీయ రంగు మాకు రుద్దుతారు, వాళ్ళకు రుద్దుతారు కాబట్టి సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసినాం. మూసీ బాధితుల విషయం మీద సపోర్ట్ చేసినాం. ఇట్లా ఏది తీసుకున్నా కూడా రైతుల అంశాలే. కానీ ఇది కాకుండా ఇవాళ వాళ్ళకు ఒకటే అజెండా ఏంటిదంటే ఎట్లా సైలెన్స్ చేయాలి, దానికి భాగంగానే ఈ కేసు. లక్ష్మణ్ గారు, ప్రధానంగా కిషన్ గారి పైన ఫస్ట్ కేసు అయింది ఎప్పుడు, అసలు దేని గురించి అయింది, దాని గురించి అసలు విచారణ జరిగిందా, ఏమైంది అసలు? అంటే దాని మీద అంటే అన్అఫీషియల్ మేము కౌన్సిల్ కాబట్టి చెప్తున్నా, తనకి ఇంకా సంబంధం రాలేదు, కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు పోలీసు వాళ్ళు. హాస్టల్కి సంబంధించిన హాలిడేస్కి ఇష్యూలో, వాటర్కి సంబంధించి కరెంట్కి సంబంధించిన ఇష్యూలో తను దిస్ ఈజ్ ద ఒరిజినల్, దిస్ ఈజ్ ద ఫేక్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే క్రిషాంక్ పోస్ట్ చేసిన సర్క్యులర్ ఏదైతుందో అది ఫ్యాబ్రికేట్ చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సీఎంఓ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఒరిజినల్ అని రేవంత్ రెడ్డి గారు. అంటే క్లియర్గా ఇక్కడ క్రిషాంక్ పెట్టింది ఒరిజినలా, రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఒరిజినల్ అనేది క్లియర్గా దాని మీద జెన్యున్గా రిపోర్ట్ కావాలంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది అవసరం మనకి. ఓకే, ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయకుండా అదే రేవంత్ రెడ్డి గారు పెట్టి నిజంగా క్రిషాంక్ పెట్టింది తప్ప, రేవంత్ రెడ్డి పెట్టి తప్ప అనేది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆ ల్యాబ్ డిసైడ్ చేస్తుంది. ఎక్కడ కూడా ఎంక్వైరీ లేకుండా ఇప్పుడు క్రిషాంక్ గారిని రిమాండ్కి పంపడం, ఒక 14 నుంచి 20 డేస్ వరకు జైల్లో నిర్బంధించడం అక్రమంగా,
ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఇప్పుడు ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ లీడర్స్ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే పోస్ట్ చేశారో సర్క్యులర్, అదే ఫ్యాబ్రికేట్, అదే ఫేక్, అది ప్రీవియస్ అంటే లాస్ట్ ఇయర్ వాట్సాప్లలో సర్క్యులేట్ అయిన సర్క్యులర్ ఉంటుంది కదా, అవి క్లియర్గా ఉంటుంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు వాళ్ళు ఇప్పటివరకు. దాని మీద కంప్లైంట్ రేవంత్ రెడ్డి గారి మీద మీరు చర్యలు తీసుకోవాలా, తను పెట్టిందే ఫ్యాబ్రికేట్ అని. ఇప్పటికీ దాని మీద యాక్షన్ లేదు. కానీ క్రిషాంక్ గారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ క్లియర్గా మన టీం న్యూస్ నుంచి నేను చెప్పదలుచుకున్నా, సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో మాట్లాడిన దాని మీద ఏది సస్పెక్ట్ రౌడీ షీట్ ఇలాంటివి ఓపెన్ చేయాలనుకున్నప్పుడు గౌరవ ప్రజాప్రతినిధులు కూడా, అంటే పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నా, పెద్ద మనిషే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. ఆయన మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిందే, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయాల్సిందే. అప్పుడు చట్టం అందరికి సమానమే, అది ఎవరో ప్రజలకు తెలుసు. అలాంటివి కూడా సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు తన మీద కూడా సస్పెక్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పోలీస్ వ్యవస్థ డీజీపీ గారికి వెళ్ళి మేము సన్మానం చేస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, క్రిషాంక్ మేమే వెళ్ళి సన్మానం చేస్తాం నిజంగా అట్లా చేస్తే. సరే, 405కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే వీళ్ళు పోలీసులే దీన్ని రూల్ చేశారా, లేకుంటే పైనుంచి ఎవరన్నా హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, లేకుంటే ఇంకా పైన ఇంకా పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? అంటే క్లియర్గా హోమ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనుబంధంగా కలిసి పనిచేస్తాయి కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్ అందరూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ప్రెసిడెంట్, అది ఎవరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే చేసి ఉంటారు. ఆయన అఫీషియల్గా ఇవ్వకపోవచ్చు, కానీ ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది ఇష్యూ చేసే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్యలో పోస్ట్ రైతులు తిడితే అది వైరల్ అవుతుంది, ఇప్పుడు హైదరాబాద్లో తిడితే వైరల్ అవుతుంది, మహిళలు తిడితే బస్సులలో పెడితే వైరల్ అవుతున్నాయి. కాబట్టి అలాంటివి కంట్రోల్ చేయడానికి హోమ్ డిపార్ట్మెంట్ అనుమతితో, అనఫీషియల్ అనుమతితో పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిందని మనకు అనిపిస్తుంది. కృష్ణ గారు, ప్రధానంగా సోషల్ మీడియా అనేది చాలా కామన్ మ్యాన్, ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించే గొంతుల పరిస్థితి ఏమవ్వాలి? నాకు తెలిసి దీంతో ఏం కాదండి. ఓకే, అందుకే అన్నగా ప్రతిఘటన ఇంకెక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టాలనుకున్నా కూడా, ఎంత ప్రశ్నించడాన్ని ఆపాలనుకున్నా కూడా, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమే పెద్ద ఉదాహరణ కదా. ఎక్కడి నుంచో ఎందుకు, కొడంగల్ నుంచే ఆ రెవల్యూషన్ మొదలైంది. లగచర్ల రైతులు వాళ్ళొక పెద్ద ఉదాహరణ. ఢిల్లీ దాకా పోయి పోరాటి మహిళా హక్కుల కమిషన్ని, గిరిజన కమిషన్ని, రకరకాల కమిషన్స్, మానవ హక్కుల కమిషన్, వాళ్ళందరూ కూడా ఎందుకు రెస్పాండ్ అయినరు? ప్రభుత్వం చేసిన ఈ అరాచకం మీదనే. అలాగే యంగ్స్టర్స్ మీద కానివ్వండి, ఇప్పుడు డెఫినెట్గా కూడా, ఇప్పుడు నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, కేటీఆర్ గారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రవర్తనతోని ఖచ్చితంగా ఒక జెన్జీ మూమెంట్ అయితే మొదలవుతుంది ఇక్కడ. మీరు పదే పదే నోటిఫికేషన్లు వాళ్ళు వద్దంటున్నారు, నేను వేస్తాను, వాళ్ళే వద్దంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు అని అంటే, అట్లనే మాట్లాడుతూ పోతుంటే ఎప్పుడో తిరగబడతారు యూత్, యంగ్స్టర్స్ తిరగబడతారు. ఆ ఇబ్బంది ఉన్నది కాబట్టి మొన్న చూసినాం కదా, ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే పెట్టుకొని విద్యార్థినీలు ఎవరు లేకుండా మొత్తం బ్యారికేడింగ్ అంతా, లోపల కూడా పోలీస్ పహారా వేసేసి అవన్నీ పరిస్థితులు చూసినాం. అంటే క్వశ్చన్ చేయొద్దు అని. అందుకే జర్నలిస్టులను కూడా తిట్టే పరిస్థితి, సినిమాలో ఎవరన్నా సెటైర్ చేసిన పరిస్థితి చూసినాం కదా. సినిమా వాళ్ళతోని పగలు పెట్టుకుంటాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు సినీ నటుల మీద. ఎవరన్నా పేరు మర్చిపోతే, యాంకర్ పుసుక్కని పేరు మర్చిపోతే వాళ్ళతో పగ పెట్టుకుంటాడు. అంటే ఇంటాలరెంట్ మనిషి, పూర్తిగా అహంకారం. అది ఎవరైనా కూడా తనను ప్రశ్నించినా, తన పేరు మర్చిపోయినా పగబెట్టుకొని మరి ఇది చేస్తున్నాడు. అది తారాస్థాయికి పోతున్న పరిస్థితిలోనే ఇప్పుడు ఈ రౌడీ షీటు ఇవన్నీ కూడా చేస్తారు. రేపు ఇక ఆయన పిచ్చి ముదిరితే ఎన్కౌంటర్ అంటాడు కావచ్చు. ఇక నెక్స్ట్ నేను సోషల్ మీడియాలో ఎవరైనా ట్వీట్ చేస్తే ఎన్కౌంటర్ చేయండి అని మాట్లాడిండు కూడా కదా. ఇవాళ ఎల్ఎన్టీతో పంచాయతీ ఎందుకు అవుతుంది? ఎల్ఎన్టీ వాళ్ళు ఎందుకు మేము రాము, మేము చెయ్యము నీతో పాటు అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మీడియాలో లూజ్ టాక్ మాట్లాడిండు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓని నేను పోలీసు వాళ్ళతో చెప్పినాను, పోయి నేను పట్టుకరండి, అరెస్ట్ చేయండి అని చెప్పిన నేను. ఎల్ఎన్టీ సంస్థ ఎంత పెద్ద సంస్థ, అది జాతీయ స్థాయిలో ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నది. ఇలా ఎల్ఎన్టీ మెట్రో నుంచి మేము చేయము, మీతో పాటు చేయము అనేసి దూరం వెళ్ళిపోతున్న పరిస్థితి. రేపు మెట్రో చేయమంటారు, ఇంకా వేరే కూడా ఉంటాయి. సో ఈయన నోటి దుడుస్తోని ఇవన్నీ కూడా నష్టం జరుగుతున్నాయి. సో అల్టిమేట్గా నరం లేని నాలుక, కేసా వేసాడు, జైలు వేసాడు, కేసా ఇంకేదైనా చేసాడు, కేసా రౌడీ షీట్ చేసాడు అన్నాడు కదా. ఇప్పుడు అనుమానం ఉన్నది, ఆయనకు తెలుసో లేదో చేసి 100% ఆయనే చేసాడు.
తెలివి లేదు కాబట్టే కేసులు షీటులు రేపు ఎన్కౌంటర్ ట్వీట్ వేసిండా ఎన్కౌంటర్ చేసేయండి అని ఇంకా అట్లా నడుస్తున్నది, అలా సర్కస్ నడుస్తున్నది గవర్నమెంట్. అందుకే లా అండ్ ఆర్డర్ పెద్ద డిజాస్టర్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ఎందుకు డిజాస్టర్ అయిందంటే సీరియస్ కేసెస్, సీరియస్ క్రైమ్స్ అవుతున్నాయండి. మర్డర్స్ రెగ్యులర్గా, అసలు మర్డర్లు ఇంత విపరీతంగా, గన్ కల్చర్, వాటి మీద ఫోకస్ చేయకుండా ఈ సోషల్ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాడు. డ్రగ్స్ ఇష్యూ కూడా ఎన్నో అరే డ్రగ్స్ అయితే మన దేశంలోనే సెకండ్ హయ్యెస్ట్. అదానీ పోర్ట్లో దొరికిన తర్వాత 20,000 కోట్ల తర్వాత ఇక్కడ 12,000 కోట్లు దొరికినాయి. అది ఇక్కడ ప్రభుత్వం పట్టుకోవాలి కానీ నెల రోజులు ఇక్కడ మఫ్తీలో ఉండి అందులో పనిచేసి మహారాష్ట్ర పోలీస్ మొత్తం ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళు పట్టుకుంటే ఇక్కడ ఏం లేదు. ఎందుకు? మేము సోషల్ మీడియాని చూస్తున్నాం, మేము డ్రగ్స్ని చూస్తలేము, గన్ కల్చర్ని చూస్తలేము, క్రైమ్ చూస్తలేము. మేము పొద్దున్న లేస్తే మీకు ఒకటి చెప్తా జోకు, ఎందుకులే అందులో పేర్లు ఎందుకులే కానీ, ఫేస్బుక్లో మన ప్రొఫైల్ ఎవరన్నా ఊకి ఓపెన్ చేసిర్రు అనుకోండి, ఓకే, అందులో సజెషన్స్ వస్తాయి మనకు, పీపుల్ యూ మే నో అని. మా ఓపెన్ చేస్తే మొత్తం పోలీసులే కనబడుతున్నాయి. మీకు ఇంకోటి చెప్తా, ఒక పెద్ద అధికారి, నేను పేరు చెప్పను, ఒక పెద్ద ఐపీఎస్ అధికారి, వాళ్ళ డ్యూటీ ఏం పెట్టిరంటే మా ప్రొఫైల్ చూడాలి. పాపం ఒక రోజు ఆఫీసర్ ఏం చేసిరు తెలుసా, చూసుకుంటా తుపుక్కని లైక్ కొట్టేసారు. రేవంత్ గారిని విమర్శించిన ట్వీట్కి లైక్ కొట్టారు. ఓకే, మాకు తెలిసిపోతుంది కదా. సో ఆ పాపం వాళ్ళకి ఆ డ్యూటీ పెట్టారు. వాళ్ళని రాష్ట్రం చూసుకోండి, హైదరాబాద్ నగరం చూసుకోండి అంటే వాళ్ళు మా ట్విట్టర్, ఫేస్బుక్ ప్రొఫైల్ చూసుకుంటూ కూర్చుంటారు. ఫైనల్గా చెప్పండి సార్ లక్ష్మణ్ గారు, మొత్తానికి అయితే ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ధోరణిలో పోలీస్ శాఖ ఉందనుకోవాలా? 100% అండి. వాళ్ళు క్లియర్గా ఒకటి ఫార్మ్స్ 87B అనేది ఒకటి కవర్ షీట్ ఫర్ సోషల్ మీడియా సస్పెక్ట్ రౌడీ షీట్ అని రాసింది. యాక్చువల్ రౌడీ షీట్ అనే పదం లేకుండా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ నిజంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ని వైలేట్ చేసినట్టే, రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టే మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే వ్యక్తిగత గోప్యత అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి మనకు ఒక హక్కు. అది దాని ప్రకారం ఇక్కడ వాళ్ళు ఆటోమేటిక్ ఒక ఫామ్నే వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్, వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్లో పెట్టడం జరిగింది. దాంట్లో పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించిన వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వివరాలు కూడా చెప్పాలని చెప్పి ఇలా రాయడం జరిగింది. అంటే క్లియర్గా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ పోలీసు అధికారులు చేస్తున్నారు. చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి ఈ సర్క్యులర్ ఇచ్చిరేమో మనకు క్లియర్గా అర్థమైంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ క్రిషాంక్ గారు. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే కాన్స్టిట్యూషన్ రైట్స్కు విరుద్ధంగా పోలీస్ శాఖ వెళ్తుంది. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదని చెప్పేసి కోర్టులు మందలించినా కూడా వీళ్ళు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. దానికి విరుద్ధంగా వెళ్తే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇది ఇవాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.